హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ రీసెంట్‌గా మనకైతే ఒక పోల్ జరిగింది కదా! ఇక్కడ పెడతాను చూడండి. అందులో 2 టాపిక్స్ అయితే ఎక్కువగా చేసుకున్నారు. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేనైతే ఎడ్యుకేషనల్ టాయ్స్ గురించి చూపించమని చెప్తున్నారు క్యాండీకి. ప్రస్తుతం అయితే నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో, మొత్తం తనకున్న టాయ్స్ అన్నీ అయితే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. బట్ నేనైతే ఒక 3 ఎడ్యుకేషనల్ టాయ్స్ అంటే 1 ½ ఇయర్ ప్లస్ పిల్లలకి మనం కొనొచ్చు. అలాంటి టాయ్స్ అయితే నేనిప్పుడు ఒక 3 సెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో, నేనవి మీకిప్పుడైతే చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అందులో ఈ క్యూబ్స్ అన్నమాట. స్టాకింగ్ క్యూబ్స్ అంటారు వీటిల్ని. సో, ఇవేంటంటే నంబర్ కౌంటింగ్‌కి బాగా ఉపయోగపడతాయి. సో, ఇందులో 5 ఇన్ 1 ఉన్నాయన్నమాట. అంటే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని మనం ఫస్ట్ నుంచి యూజ్ చేయటం వల్ల ఒకటొచ్చేసి క్యూబ్ స్టాకింగ్, కలర్ సార్టింగ్, క్యూబ్ బ్యాలెన్సింగ్, సైజ్ కాంప్రహెన్సేషన్ అండ్ నంబర్ రికగ్నైజేషన్. సో, వాటి మీద నంబర్స్ కూడా వచ్చాయి. సో, నేను చూపిస్తాను చూడండి లోపల ఎట్లా ఉందో టాయ్. ఇది అయితే బేసికల్‌గా 3+ ఇయర్స్ కని ఇచ్చారు కానీ, మనం 2 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే యూజ్ చేయొచ్చు. ఐ మీన్ లైక్ 2+ ఇయర్స్‌కి యూజ్ చేయొచ్చు. వాళ్ళకి అప్పటికే ఇమిటేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి 1 ½ 2 ఇయర్స్ నుంచి మనం ఇదైతే సార్ట్ చేయొచ్చు. సో, చూసారు కదా! ఇదొచ్చేసి ఎప్పుడైనా పిల్లలకు బొమ్మలు కొనేటప్పుడు ఇట్లా నాన్ టాక్సిక్ బొమ్మలైతే మనం తీసుకోవాలి. సో, వాళ్ళు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా! 1 ½ ఇయర్ అంటే నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది కొంచెం. సో, అలాంటి అప్పుడు వాళ్ళకి పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. అండ్ ఎప్పుడైనా సరే కొత్త బొమ్మలు కొన్నప్పుడు మనం టాయ్స్ క్లీనర్ ఉంటది లిక్విడ్. సో, దాంతో ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత పిల్లలకి ఇవ్వాలన్నమాట. సో, చూసారు కదా! ఇట్లా అయితే ఉందిది. సో, దీంట్లో ఇంత అంటే ఈ షేప్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో, చూసారు కదా! అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. చాలా డిఫరెంట్ కలర్ చూపిస్తాను చూడండి. ఆరెంజ్ నెక్స్ట్ చాలా మంది అనుకుంటారు దీన్ని ఒకదాని మీద ఒకటి పెడితే అది ఒకటే గేమ్ అని అనుకుంటారు. అలా కాదు. సో, పిల్లలకి ఎప్పుడైనా దీన్ని ఎలా నేర్పించాలంటే ఫస్ట్ పిల్లలకి బ్యాలెన్సింగ్ రాదు. ఎప్పుడైనా ఒక టాయ్ ఇచ్చినప్పుడు దాన్ని సింపుల్ వే నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పికప్ చేయండి. క్యూబ్స్ పిక్ చేయమని చెప్పండి ఇలాగా. క్యూబ్స్ ఒక్కొక్కటి తీసి కింద పెట్టమని చెప్పాలన్నమాట. సో, ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది ఇది చేసేకి. సో, ఎప్పుడైనా సరే చిన్న చిన్న పనులు వాళ్ళు చేయగలిగే పనులు మనం గనక చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరిగిద్ది. ఫస్ట్ స్టార్టింగే మనం ఇట్లా చేసి దీని మీద క్యూబ్స్ ఇట్లా పెట్టు అనంటే ఇది అంత బ్యాలెన్సింగ్ రాదనమాట. 2 ఇయర్స్ పిల్లలకే ఇది కొంచెం క్యాండీ అయితే ఒక 4, 5 పెడతది. తర్వాత తనకి బ్యాలెన్సింగ్ మిస్ అవుతుందనమాట. సో, ఇలా బిల్డ్ చేయాలి అనంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఎందుకంటే ఇది ఒక సైడ్‌కున్నట్టుంటది. సో, దీనికి కొంచెం బ్యాలెన్సింగ్ రావాలంటే కొంచెం టైం కూడా పడతది. అండ్ చూసారు కదా! ఇక్కడ కనిపిస్తుందా? నంబర్స్ ఉన్నాయి వీటిలి మీద. ఐ థింక్ కొంచెం నంబర్స్ డిఫరెంట్ కలర్‌లో ఇచ్చినట్టయితే బావుండేది. అంత క్లియర్‌గా లేవు క్లారిటీగా చూసారా? 8 కనపడుతుందా? ఇట్లా ప్రతి దాని మీద కూడా మనకి నంబర్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇమిటేషన్ స్కిల్స్ గురించి నేర్పించాలి. ఐ మీన్ లైక్ నెక్స్ట్ వీడియోలో మనం ఇమిటేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఇమిటేషన్ ఎందుకు ఇంపార్టెంట్? అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఇమిటేషన్స్ ఉంటాయి? ఇమిటేషన్ చేయడం వల్ల స్పీచ్ ఇంప్రూవ్‌మెంట్ ఎంత బాగా జరుగుతుంది? అండ్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ కానీ, వాళ్ళు రేపు స్కూల్‌కి జాయిన్ అయినప్పుడు అంటే ప్రీ స్కూల్‌కి వేసినప్పుడు అక్కడ రైమ్స్ నేర్చుకోవడం, టీచర్స్ చెప్పింది చేయడం అవన్నీ కూడా ఇమిటేషన్ స్కిల్స్ ద్వారా ఇంప్రూవ్ అవుతుందండి. సో, అదైతే నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. మాక్సిమం క్యాండీని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను ఆ వీడియోలో. సో దట్ మీకు కూడా ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. స్పీచ్ డిలే అనే కాదు. పిల్లలు బాగా చదవాలన్నా, వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవ్వాలన్నా కూడా ఇమిటేషన్ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మన ఛానెల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఏదైనా వీడియో కానీ ఫుల్‌గా చూస్తేనే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో, హాఫ్ నాలెడ్జ్‌తో మనం ఏది చేయకూడదు. అది ఎస్పెషల్లీ పిల్లలకైతే అసలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం చేసిందే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి, మనం ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీలైతే ఇంకా కొంచెం 2, 3 వీడియోలు చూసి అందులో ఏది నచ్చుతుందో, ఏది వాళ్ళకి సెట్ అవుతుందో అట్లా చేయటం అనేది ఇంపార్టెంట్. నా ఒక్క వీడియోసే చూడాలని నేను చెప్పట్లేదు. సో, మీరు ఇంకా డిఫరెంట్ వీడియోస్ చూసి అందులో తనకేది సూట్ అవుతుంది, తనకి ఏది చేయగలుగుతుంది అని ఫైనల్ చేయటమే ఒక మామ్‌గా మనం చేయవలసిందనమాట. సో, ఫస్ట్ అయితే ఈ టాయ్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇంకొకటి తెప్పించాను. అదేంటంటే లైక్
అబాకస్ లాంటిదనమాట. అబాకస్ క్యాలిక్యులేటర్ లాంటిది. సో, బట్ ఇంత చిన్న వయసులో తనకసలు అబాకస్ అంటే ఏంటో కూడా తెలీదు. బట్ నేనేంటంటే దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది కలర్ సార్టింగ్ కోసం యూజ్ చేస్తున్నాననమాట. సో, ఇట్లా గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఇలా ఉంటది. ఇది ఇంకా తనకి ఆడటం రాదు. బట్ ఇట్లా ఏస్తా ఉంటది తను. చూసారు కదా! ఇలా ఏస్తా ఉంటది. మనం చూపిస్తూ ఉంటే వస్తుంది. ఇవన్నీ కూడా మనం కొన్న వెంటనే పిల్లలేదో చేసేస్తారు అని కాదండి. ఇవేంటంటే వాళ్ళని స్క్రీన్ ఫ్రీ ఉంచడానికనమాట. ఫోను నుంచి దూరంగా ఉంచడానికి, వాళ్ళల్లో కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న టాయ్స్ అన్నీ కూడా మనకి ప్లే స్కూల్‌లో ఉంటాయి. సో, వాళ్ళక్కడికెళ్ళిన వెంటనే అదేదో కొత్తగా ఫీల్ అవ్వకుండా మనం ఇంట్లోనే కొంచెం ప్రాక్టీస్ చేపియొచ్చనమాట. సో, ఈ టాయ్స్ అన్నీ కూడా పెద్ద కాస్ట్‌లీ కూడా ఏమీ ఉండవు. నేనైతే క్యాండీకి అనవసరమైన బొమ్మలు కొనే కన్నా కూడా మాక్సిమం తనకి ఇట్లా ఎడ్యుకేషనల్ టాయ్స్ మీదే పెడతాను నేను అమౌంట్ కూడా. సో, దీనికైతే ఇట్లా ఒక ఇదొస్తుంది. ఇట్లా ఫిక్స్ చేసి మనం పెట్టొచ్చనమాట. సో, ఇట్లా ఫిక్స్ చేస్తే ఏంటంటే, ఎటు కావాలంటే అటు కలర్స్. ఇంకొంచెం 3+ ఇయర్స్ వాళ్ళైతే నాకు తెలిసి వేసేస్తారు. సో, క్యాండీ జస్ట్ మూవ్ చేయగలుగుతుంది. ఇటు నుంచి ఇటు కలర్స్ మూవ్ చేస్తుంది. కొంచెం ఇప్పుడే ఐడెంటిఫై చేస్తుందనమాట. ఇది ఇక్కడుంది, మమ్మ ఇక్కడుంది, ఇక్కడుంది అని చెప్తానికి ట్రై చేస్తుంది. సో, ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా 2+ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే తీసుకొచ్చుకోండి. సో, 1+ ఇయర్స్ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దానికేంటంటే వాళ్ళకి కలర్స్ బాగొస్తాయి. ఆరెంజ్, గ్రీన్, హ్మ్, రెడ్, బ్లూ. సో, అట్లా. ఇయన్నీ గేమ్సే జస్ట్ ఇలా ఉండడం, పక్కకు సైడ్‌కేపిచ్చడం. ఇయన్నీ ఏంటంటే వాళ్ళకి విజువల్ స్కిల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. విజువల్‌గా సో, ఇట్లా ఎళ్ళటం, మూవ్ చేయటం. అంతే కాకుండా చిన్న పిల్లలకి మీరెవరన్నా చేపిస్తుంటే ఐ మీన్ లైక్ 3 మంత్స్, 4 మంత్స్ అలాంటి పిల్లలకి ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి. మనం ఎటు ఇదైతే ఈ క్యూబ్‌ని ఎటు అయితే మనం మూవ్ చేస్తూ ఉంటామో, వాళ్ళలా ఐస్‌ని తిప్పుతూ ఉంటారు. నేను క్యాండీకి 1 మంత్ తర్వాత నుంచి తనకి 1 మంత్ కాదు. ఇంకా ఐ థింక్ పుట్టినప్పటి నుంచే అనుకుంటా. వాళ్ళకి ఫస్ట్ మనం హియరింగ్ ప్రాబ్లమ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో, ఆ టాయ్స్ అన్నీ కూడా నేను ఆహ్, తెనాల్లో ఉన్నాయి. సో, నేను వెళ్ళాక నేను ఒక పెద్ద వీడియో అయితే చేస్తాను. చాలా టాయ్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్ వీడియోస్. సో, ఎడ్యుకేషనల్ టాయ్స్. సో, డెఫినెట్‌గా చేస్తాను నేనవి. మనం హియరింగ్ సౌండ్ చూసుకోవాలి. ఫస్ట్ పుట్టిన పిల్లలకు మనం ఫస్ట్ చెక్ చేయాల్సిందేంటంటే, హియరింగ్ సౌండ్ చూసుకోవాలి. వాటిల కోసం కొంచెం ఇట్లా, ఇట్లా ఉంటాయి కదా! సౌండ్ వచ్చేయి ఉంటాయి కదా! అవుంటాయన్నమాట. సో, వాటిలతో నేను చాలా ప్రాక్టీస్ చేపిచ్చేదాన్ని. అండ్ వాటిల్నే ఇట్లా కలర్‌గా ఉంటాయి. వాటిల్నే నేను ఇలా తిప్పేదాన్ని. సో, మనం ఎటు చూపిస్తే వాళ్ళు అటు చూపిస్తారన్నమాట. సో, అట్లా నార్మల్‌గా మనం అలా చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది చిన్న పిల్లలకి. అండ్ 3+ ఇయర్స్ వాళ్ళకి అయితే ఒకవేళ 2.5+-3+ ఇయర్స్ వాళ్ళకి అయితే దీనికి మనకి పజిల్ కూడా ఇచ్చాడు. పజిల్ బుక్ లాగా. ఇందులో మనకి 32 పజిల్స్ ఇచ్చాడన్నమాట. ఇదిగో. ఇట్లా 32 పజిల్స్ ఇచ్చారు. మనం దీన్ని చూసి దీన్ని సెట్ చేసామనుకోండి, పిల్లలు మళ్ళీ వాటిలన్నిటిని ఏసి ఈ షేప్‌లోకి తీసుకొస్తారన్నమాట. సో, ఇది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా? ఇది కూడా నాన్ టాక్సిక్కే. ఇది షేప్ అండ్ కలర్ రికగ్నైజేషన్ చేయడానికి, క్విక్ థింకింగ్ ఫాస్ట్‌గా థింక్ చేయడానికి రైట్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ లేదంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్, క్విక్ థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ కలర్స్ మ్యాచింగ్ చేయడానికి, అండ్ స్ట్రాటజీస్ యూజ్ చేయడానికి, అండ్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అంటే 2 కూడా హ్యాండ్ ఎటు మూవ్ అవుతుంది, ఎటేస్తున్నాము, ఏంటి ఐ కోఆర్డినేషన్ హ్యాండ్‌కి, ఐకి కోఆర్డినేషన్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది. సో, చూసారు కదా! ఇది చాలా మంచి టాయ్. సో, ట్రై చేయండి మీరు ఇది కూడా. సో, నెక్స్ట్ టాయ్ వచ్చేసి నేను తీసుకుందేంటంటే షేప్ సార్టింగ్ బేబీ టాయ్ అన్నమాట ఇది. ఇది 18 మంత్స్ ప్లస్ ఉన్న పిల్లలకైతే మనం యూజ్ చేయొచ్చు. ఇదైతే క్యాండీ ఫేవరెట్. తనకి చాలా బాగా నచ్చింది. తీసుకొచ్చిన రోజు నుంచి కూడా తను చాలా బాగా ఆడుకుంటుంది వీటిలతోటి. సో, చూసారు కదా! ఇలాగా. ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. దీంట్లో ఉపయోగాలేంటి? నేనేదో నాకు తెలిసింది, నాకొచ్చేసింది నేను చెప్పట్లేదండి. వాళ్ళు చెప్పిందే చేస్తున్నాను. ఇందులో కూడా అంతే హ్యాండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ అండ్ టచ్ సెన్స్.
సో టచ్ సెన్స్ గురించి మనం ఇంతకు ముందు కూడా వీడియోస్ చేసాము. ఎవరైనా చూడకపోతే మీరు వెళ్లి ఒకసారి చెక్ చేయొచ్చు. సో టచ్ సెన్స్ ఆర్ సెన్సరీ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట పిల్లలకి. అండ్ విజువల్‌గా ట్రైనింగ్ అవ్వడానికి అండ్ ఆడిటరీ ట్రైనింగ్. సో నేను ఇందాక మాట్లాడుతున్నాను కదా! మనం బావుందా లేదా పిల్లలకి అని చెక్ చేయాలి అని. సో ఇదిగో ఇలాంటివి ఉంటాయి కదా! చిన్నప్పుడు కొనుక్కొచ్చేవాళ్ళు. ఇలా గల్ 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 అంటుంటాయి. ఇలాంటివి సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట ఈ సౌండ్స్ అన్నీ. సో ఇదెట్లా ఆడిస్తానంటే సర్కిల్ తీయంటే సర్కిల్ తీస్తుంది. లేదంటే ఇది ఎక్లిప్స్. హ్మ్. ఇది బాల్ తీయమంటే తీస్తుంది. లేదంటే స్క్వైర్ తీయమంటే తీస్తుంది. ఇట్లా స్క్వైర్ తీయమంటే తీస్తుంది. లేదంటే ఇలా ట్రయాంగిల్ తీయమంటే తీస్తుంది. సో ఇటు నుంచి తీస్తుందన్నమాట. సో వీటిల్నే మళ్ళీ నేను లోపలికేపిస్తాను. ఇటు నుంచి ఏయటం చాలా తేలిగ్గా ఉంటది. ఇలా లాంగ్‌గా ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి ఏయటం తేలిగ్గా ఉంటది కాబట్టి నేను ఇట్లా పైనుంచి ఏపిస్తాను. అండ్ ఇందులో నుంచి కూడా తీపిస్తాను. ఇది కొంచెం కష్టంగా ఉంటదన్నమాట. పిల్లలు పిక్ చేసేకి ఇందులో నుంచి చెయ్యి కొంచెం చూసి ఇది బయటికి రాదు. ఎందుకంటే వాళ్ళ చెయ్యి చిన్నగా ఉంటది. ఇది చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి బయటికి రాదు. కొంచెం స్ట్రక్ అయినట్టుంటది. సో కొంచెం ఎంగేజ్‌మెంట్ అన్నమాట. చూసి తీస్తూ ఉంటారు. సో ఇందులో కూడా షేప్స్ ఉన్నాయి. ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా చాలా చాలా మంచి టాయ్. సో 15 మంత్స్ ప్లస్ పిల్లలకి బావుంటుందని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళిచ్చిందయితే 18 మంత్స్ ప్లస్ ఇచ్చారు. ఆహ్, చూసారు కదా! ఇట్లా. మనం ఇటు సైడ్ నుంచే ఏపిచ్చామనుకోండి, ఇది నాకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎంగేజ్‌మెంట్ అన్నమాట. టాడ్లర్స్‌ని ఎంగేజ్‌గా ఉంచొచ్చన్నమాట. ఇయన్నీ కూడా వాళ్ళకి ఆహ్, స్కిల్స్ ఇంప్రూవ్‌మెంట్‌తో పాటు వాళ్ళని ఎలా ఎంగేజ్ చేసి ఉంచొచ్చు, స్క్రీన్ ఫ్రీ ఎలా ఉంచొచ్చు, మనం పని చేసుకోవాలి. మనం ఏదన్నా మనకు పనుంటుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళు లేక ఫోన్ ఇచ్చేస్తుంటాం. మీరనే కాదండి నేను కూడా ఇస్తాను. నేను కూడా ఇస్తాను ఒక్కొక్కసారి. సో, అట్లా ఇచ్చి తనకి స్పీచ్ డిలే అయింది. ఆ తర్వాత నేను కంప్లీట్‌గా ఆపేసాను. అండ్ క్యాండీ ఈస్ డూయింగ్ రియల్లీ గ్రేట్ నౌ. అండ్ ఇట్లా వెకేషన్‌కొచ్చాం కదా! సో, వీలైతే ఇదొక టిప్ అండి. వీలైతే మీ పేరెంట్స్ ఇంటికి కానీ, మీ అత్తమామల ఇంటికి కానీ వెళ్ళండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్న దగ్గరేంటంటే వాళ్ళు మాటలు చెప్తూ ఉంటారనమాట పిల్లలకి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి మంచిగా మాటలొస్తాయి. సో, నేను క్యాండీ ఒక 60-70 వర్డ్స్ అయితే చెప్తుంది. బట్ 2 వర్డ్స్ సెంటెన్స్ చెప్పటం లేదనమాట. సో, నేనిక్కడికి తీసుకొచ్చినాక డోర్ తియ్యి, ఆ పప్పు పెట్టు, ఇట్లాంటి చిన్న చిన్నయి వస్తున్నాయి తనకి. సో, తను బాగా మాట్లాడుతుంది. సో, మనం 1 మంత్ ముందు స్టార్ట్ చేసాము. ఈ స్పీచ్ డిలే దాన్ని ప్రోగ్రెస్ చేయడానికి. సో, ఎట్లా అయినా సరే నేను ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను తనకి ఆ స్పీచ్ డిలే అని పోవాలి. తను బాగా మాట్లాడాలి అని. సో, దాంట్లో నెక్స్ట్ స్టెప్ కోసమనే మేము ఇక్కడికొచ్చాము వెకేషన్‌కి. వచ్చి ఒక 1 వీక్ అయిందండి. చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. ఇక్కడ చుట్టుపక్కల పిల్లలొస్తారు. వాళ్ళతో ఆడుతుంటారు. పిల్లలతో ఆడుతున్నప్పుడు మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ మీలో ఎవరికన్నా 2 ఇయర్స్ ప్లస్ 2.5 ఇయర్స్ ప్లస్ ఉంటే డెఫినిట్‌గా ప్లే స్కూల్‌కైతే వెయ్యండి. సో, అక్కడ పిల్లలుంటారు, టీచర్స్ ఉంటారు, యాక్టివిటీస్ ఉంటాయి, రైమ్స్ ఉంటాయి. సో, డెఫినిట్‌గా వాళ్ళకి మాటలైతే వస్తాయి. బట్ దానికన్నా బిఫోర్ మీరు కొన్ని కొన్ని యాక్టివిటీస్ అయితే చేయాలి కదా! సో, నా దాంట్లో ఇక్కడ ప్లేలిస్ట్ లింక్ చేస్తాను. టాడ్లర్ యాక్టివిటీస్ హౌ టు ఎంగేజ్ 2 ఇయర్స్ ఓల్డ్ కిడ్ అని ప్లేలిస్ట్ ఉంది కదా! మన దాంట్లో. సో, అందులో దానికి సంబంధించినయి అన్నీ ఉన్నాయి. ట్రై చేయండి. ఒకవేళ ఆటిజమా, స్పీచ్ డిలేనా అని కన్‌ఫ్యూజన్ ఉంటే అది కూడా నేను ఇక్కడ ఐ బటన్‌లో క్లిక్ చేసి చెప్ ట్యాగ్ చేస్తాను. సో, అది కూడా చెక్ చేసుకోండి. సో, మన ఛానెల్‌లో అన్ని రకాల వీడియోలున్నాయి ప్రస్తుతానికి. సో, ఇంకేదన్నా కావాలి అని అనుకుంటే మీరు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దానికి రిలేటెడ్ నేనైతే వీడియోస్ అయితే చేస్తాననమాట. సో, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇమిటేషన్ ఎట్లా నేర్పించాలి అని ఉంటుంది. సో, ఎవ్వరు కూడా వీడియోని మిస్ అవ్వద్దు. వీడియోని కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీ పిల్లల మీద అప్లై చేయడానికి ట్రై చేయండి. సగం సగం నాలెడ్జ్‌తో మాత్రం అసలు చేయకపోయినా పర్లేదు కానీ హాఫ్ నాలెడ్జ్‌తో మాత్రం మనం ఏది పిల్లలకి టీచ్ చేయకూడదు. తర్వాత అది మనకే ఇబ్బందవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు. తొందరగా పట్టుకుంటారు ఏదైనా గాని. ఆ తర్వాత అది మాన్పించాలంటే అదొక పెద్ద హెడ్‌ఏక్ అయిపోతుంది. సో, పిల్లల విషయం అందుకనే వీడియోనైతే ఫుల్‌గా చూసి ఆ తర్వాత అప్లై చేయండి. ఇప్పటి నుంచి నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోల్స్ పెట్టాలని అనుకుంటున్నాను. అంటే డిఫరెంట్ టాపిక్స్. అందులో మీరు టాపిక్ చూస్ చేసుకుంటే మీకేది ఇష్టమవుతుందో అకార్డింగ్‌లీ నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? సో, అంతేనండి. ప్రస్తుతానికి ఈ 3 టాయ్స్ అయితే నేను తీసుకున్నాను క్యాండీ కోసం. సో, ఇవి మీకెలా నచ్చాయో చెప్పండి. ఇవి నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. మామూలుగా
లింక్స్ ప్రొవైడ్ చేయొచ్చో లేదో నాకింకా అంత ఐడియా లేదు. ఎందుకంటే మన ఛానెల్ మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి. సో, నేను సెర్చ్ చేస్తాను. చెయ్యొచ్చు అనంటే అఫిలియేట్ లింక్స్ ఇస్తాను. ఒకవేళ లేదన్నా కూడా మీరు ఎడ్యుకేషనల్ టాయ్స్ ఫర్ టోడ్లర్స్ అని కొడితే మీకు ఇయన్నీ వచ్చేస్తాయి. సో, మీరు చూసుకొని దానికి అకార్డింగ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ కమ్యూనిటీ ట్యాబ్‌లో వేస్తాను. సో, దాన్ని మీరు టాపిక్ అయితే చూస్ చేసుకోండి. కొత్తగా వచ్చినోళ్ళైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి అందరితో. అంతేనండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.